హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ అయితే జరుగుతూనే ఉందన్నమాట. అసలు మీకు మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ జరిగిందా లేదా, ఏ విధంగా చూసుకోవాలనేది నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే చెప్తాను. అలానే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు రీసెంట్గా అయితే ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసి రేషన్ కార్డులు అనేటివి ఈ విధంగానే ఉంటాయి, సో ఈ యొక్క రేషన్ కార్డులు అనేటివి ఈ విధంగా మేము పంపిణీ చేస్తాము అని చెప్పి చెప్పారనమాట. అంటే రేషన్ కార్డు యొక్క రూపురేఖలు అనేటివి చెప్పారనమాట, ఏ విధంగా ఉంటాయనేది. సో అవి ఏ విధంగా ఉంటాయనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. దీంతో పాటు ఈ రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను రేషన్ కార్డులకు సంబంధించి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ఈ యొక్క రేషన్ కార్డుల అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట, 1 by 1గా. సో అయితే వివరాల్లో కనుక వచ్చినట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వము ఈ నెల 30వ తేదీ వరకు ఈకేవైసీ చేయించుకునేందుకు అవకాశం అయితే కల్పించింది. మళ్ళీ ఈ యొక్క అవకాశం అనేది ఇవ్వకపోవచ్చు. మీరు ఎవరైనా సరే మీ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ కనుక చేయించుకోబోయినట్లయితే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం లేదా మీ యొక్క రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళైతే ఈకేవైసీ అప్డేట్ అయితే చేయించుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ లాస్ట్ మంత్ ఎండ్తోనే క్లోజ్ చేసిందనమాట ఈకేవైసీ అప్డేటు. కాకపోతే సర్వర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తున్నాయని మరొకసారి టైం అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు అయితే అవకాశం అయితే ఉంది. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఈకేవైసీ అప్డేట్ చేయించుకోకుండా ఉన్నట్లయితే మీకు రేషన్ కార్డు తొలగించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో అయితే వివరాల్లోకి వెళ్దాం. రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ జరిగిందా లేదా అనేది. సో దానికంటే ముందుగా శ్రీ పోలేరమ్మ తల్లి దివ్యమైన ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ముఖ్యంగా మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే గురూజీ గారు మీకు జాతకం అయితే చెప్తారండి. ముఖ్యంగా వ్యాపారాభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహం జరగకపోవడం, ఉద్యోగం రాకపోవడం, సంతానం కలగకపోవడం, ఇలా ఎలాంటి సమస్యలకైనా మీ జాతకరీత్యా ఏం జరుగుతుందనేది కేవలము ఫోన్ ద్వారా అయితే చెప్తారనమాట. కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 9000556240. ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి గురూజీ గారితో మాట్లాడండి. మీ సమస్య యొక్క పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఈకేవైసీ అప్డేట్ అనేది మీకు జరిగిందా లేదా అనేది ఏ విధంగా చూసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో మీ యొక్క మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి ఏపీ ఈపీడిఎస్ అని టైప్ చేయండి. సో ఫస్టే ఒక వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. ఆ వెబ్సైట్లోకి వస్తే ఈ విధంగా మీకు డాష్ బోర్డ్ అనేది రావాలి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని చెప్పి ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ కావాలి. ఈ వెబ్సైట్ ఒక్కోసారి మీ మొబైల్లో ఓపెన్ కాకపోతే మీ యొక్క మొబైల్లోనే డెస్క్టాప్ సైట్ ఆన్ చేసుకొని మీరు గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీంట్లో మీరు డాష్ బోర్డ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. డాష్ బోర్డ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మరొక వెబ్ పేజ్లోకి అయితే వెళ్తారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే కొన్ని ఆప్షన్స్ అనేవి మీరు ఇక్కడ చూడవచ్చండి. సో ఇక్కడ రైస్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ రైస్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీకు ఈకేవైసీ జరిగిందా లేదనేది సింపుల్గా తెలుసుకోవచ్చు. ఈ యొక్క రేషన్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము మరొక వెబ్సైట్లోకి అయితే వచ్చేస్తామన్నమాట. అక్కడ మనకు డైరెక్ట్గా అయితే మన యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అయితే అడగడం జరుగుతుందండి. ప్రస్తుతానికి అయితే ఇది బ్రౌజింగ్లోనే ఉందన్నమాట. సో మీరు ట్రై చేయండి, వస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఆ యొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు రేషన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. రేషన్ కార్డ్ నెంబర్ మీద క్లిక్ చేయంగానే మీరు ఎంటర్ చేసి సెట్ చేయగానే మీకు ఈకేవైసీ జరిగిందా లేదనేది మాత్రం చూపిస్తుంది. సో ఈ విధంగా సమ్ టైమ్స్ అయితే ఈ యొక్క వెబ్సైట్ అనేది సరిగ్గా వర్క్ అవడం లేదు. సో మీరు బ్రౌజింగ్ అనేది చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ జరిగిందా లేదనేది చివరన అయితే మెంబర్ వెరిఫైడ్ అని చూపించడం లేదా ఈకేవైసీ సక్సెస్ అని చూపించడం జరుగుతుంది. మీరు చెక్ చేసుకున్నాక వచ్చి నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది. సో అయితే ముఖ్యంగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఈ నెల 30వ తేదీ వరకు టైం అయితే ఇచ్చారు కదా, ఇంకా టైం ఉందని మీరు డిలే అయితే చేయవద్దు. సో మీకు ఎప్పుడు టైం ఉన్నా సరే వెంటనే వెళ్ళి మీ యొక్క రేషన్ డీలర్లను అయితే కలిసి తప్పనిసరిగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన ఈకేవైసీ అయితే చేయించుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి
రూపురేఖలు అయితే చెప్పారు. అంటే ఏ విధంగా ఉంటాయని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పారు. దానికి సంబంధించిన సమాచారం కూడా ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏటీఎం కార్డు సైజులో డిజిటల్ రేషన్ కార్డు అని చెప్తున్నారు. అయితే ఈసారి పంపిణీ చేసేటువంటి రేషన్ కార్డులన్నీ కూడా డిజిటల్ రేషన్ కార్డులుగా అయితే చెప్పవచ్చు అనమాట. సో ఈ యొక్క డిజిటల్ రేషన్ కార్డు మీద ఏ విధంగా ఉంటాయంటే డీటెయిల్స్ అనేటివి. సో రేషన్ కార్డు మీద ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన యొక్క ఫోటో అయితే ఉంటుంది, మన యొక్క ఇంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నారనే డీటెయిల్స్ కూడా దాంట్లో చూపించడం జరుగుతుందని చెప్తున్నారండి. ఒకసారి వివరాలు చూద్దాము. ఏటీఎం కార్డు సైజులో డిజిటల్ రేషన్ కార్డు అధునాతన సాంకేతికతో తయారు చేస్తున్న కూటమి సర్కార్ రేషన్ సరుకులు తీసుకునే క్రమంలో ప్రక్రియ మరింత వేగవంతం చేస్తూ అదేవిధంగా పారదర్శకంగా ప్రభుత్వం లబ్ధి అర్హులకు చేరాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం త్వరలో డిజిటల్ రేషన్ కార్డులను ప్రారంభించబోతుంది. ఈ డిజిటల్ రేషన్ కార్డుల వల్ల క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసేస్తాయి అన్నమాట మిషన్లు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. సో ఈ యొక్క రేషన్ పంపిణీ చేసేటువంటి వాళ్ళు మీ యొక్క రేషన్ కార్డు తీసుకొని నెంబర్ ఎంటర్ చేసి టైప్ చేసి ఇలా చేస్తున్నారు కదా. అయితే ఈసారి అలా కాకుండా ఈసారి వచ్చేటువంటి ఈ యొక్క డిజిటల్ రేషన్ కార్డులు జస్ట్ స్కాన్ చేస్తాయి అన్నమాట. స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ని మీ యొక్క రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పటి వరకు ఈఫోస్ ప్రక్రియలో లబ్ధిదారులు ఇంట్లో లేదా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల వేలి ముద్రలపై రేషన్ బియ్యం ఇతర సరుకులు పంపిణీ అయితే చేసేవారు. ఈ వచ్చే నెల నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులు అయితే ఇవ్వనున్నారనమాట. ఈ కార్డు ఏటీఎం సైజులో అయితే ఉండబోతుంది. దీనిలోనే క్యూఆర్ కోడ్ ఉండడంతో రేషన్ షాప్లో ఆ కోడ్ స్కాన్ చేసి వెంటనే సరుకులు వేగవంతంగా ఇచ్చే విధంగా చేస్తామని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు. అలానే మనకి ఇక్కడ ఈకేవైసీ అనేది ఎప్పటి వరకు ఉందో కూడా చెప్పారండి. ఏపీలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈకేవైసీ ప్రక్రియ 93% పూర్తయిందని చెప్తున్నారు. మరో 6% మాత్రమే మిగిలి ఉంది. దీన్ని ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. సచివాలయ పరిధిలో ఈకేవైసీ చేయించుకొని వారి యొక్క వివరాలు తీసుకొని వారితో ఈకేవైసీ అయితే చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏప్రిల్ 30 నాటికి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని పేర్కొంది. దీన్ని పూర్తి చేయగానే మే నుంచి ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పి మంత్రి మనోహర్ గారు అయితే తెలియజేశారు. ఆన్లైన్లోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డులకు ఆప్షన్లు ఇస్తామని కూడా ప్రకటించారు. దీంతో పాటు కొత్త కార్డులపై క్యూఆర్ కోడ్, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని చెప్పడం జరిగిందనమాట. సో అదేవిధంగా మనకు ఫోన్లోనే సేవ్ చేసుకునేలా ఇప్పుడు మనం ఫోన్పే, గూగుల్ పే స్కానర్లను సెల్ ఫోన్లో భద్రపరుచుకున్న విధంగానే త్వరలోనే పంపిణీ చేయబోతున్నటువంటి ఈ డిజిటల్ రేషన్ కార్డులు సైతం కూడా అలా భద్రపరుచుకోవచ్చు అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. సో ప్రతిసారి కూడా మీరు ఫిజికల్ రేషన్ కార్డు చూపించాల్సిన అవసరం లేదు. ఈ రేషన్ కార్డు ఫోటో తీసుకుంటారు కదా, దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా మీకు రేషన్ అనేది పంపిణీ చేసే విధంగా వెసులుబాటు అనేది కల్పిస్తామని చెప్పి చెప్తున్నారండి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. ఇక్కడ మీరు గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే మే నెల నుంచి ఇస్తున్నటువంటి ఈ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో డిజిటల్ రేషన్ కార్డులు అవి పాత లబ్ధిదారులకు మాత్రమే రావడం జరుగుతుంది. మే నెల నుంచి కొత్త లబ్ధిదారులకు సంబంధించి ఈ యొక్క స్ప్లిట్టింగ్ ఆప్షను, డిలీషను, ఇలా యాడింగు, ఈ యొక్క ఆప్షన్స్ అనేటివి ఎనేబుల్ చేస్తుంది గవర్నమెంట్. సో అప్పుడు యాడ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క వెరిఫికేషన్ అంతా కూడా జరిపి తర్వాత దాదాపు ఒక 2 నెలల తర్వాత అయితే కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కొత్త డిజిటల్ రేషన్ కార్డులు మే నెలలో ఇచ్చేటివి పాత లబ్ధిదారులకు సంబంధించి మాత్రమే మనము ఇక్కడ గుర్తించాలన్నమాట. సో ఈ విధంగా అయితే రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి. మీకు ఈ సమాచారం నచ్చింది, వర్తిగా ఉంది ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే డిస్క్రిప్షన్లో మీకు మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఇస్తున్నాను. మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.